నమస్తే మా మాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు అక్క, ఏదైనా కొన్ని సింపుల్ ఆసనాలు చెప్పండి అని చెప్పేసి నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు. సింపుల్ గా ఒక 5 మినిట్స్ మీకోసం రోజు స్పెండ్ చేసుకుని ఈ కొన్ని ఆసనాలు వేసుకోవడం వల్ల మనకు రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయండి, టైం టు టైం. ఫస్ట్ మనం ఏ ఆసనం వేయాలన్నా బేసిక్ వార్మప్ అనేది బాడీకి నీడ్ అండి, ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇది సర్వాంగ పుష్టి, ఇది ఒక్క వార్మప్ చేయండి. తర్వాత ఆ 5 ఆసనాలు చేసుకోండి. ఇలా కొంచెం లెగ్స్ వైడెన్ చేయండి. తర్వాత 2 చేతులు ఇలా క్రాస్ గా తీసుకొని ఇలా ఫస్ట్ క్లాక్ వైజ్ రైట్ నుంచి లెఫ్ట్ కి అలా ఒక 5 రౌండ్స్ చేయండి. 1 2 3 4 5. తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ కి యాంటీ క్లాక్ వైజ్ కూడా ఒక 5 రౌండ్స్ ఇలా 1 2 3 4 5. సర్వాంగ పుష్టి అంటే ఇది ఒక్క బేసిక్ వార్మప్ చేసుకోవడం వల్ల మనకు బాడీ మొత్తం కూడా ప్లెంటీ ఆఫ్ బ్లడ్ ఫ్లో జరుగుతుంది అనమాట. తర్వాత సింపుల్ గా తాడాసనం వేసుకోవాలి. బాగా బ్రీత్ తీసుకోండి. ఎన్లార్జ్ చేసుకోవాలి. మన స్కిన్ ని, బోన్స్ ని, అలాగే మజిల్స్ ని అలా ఎంజాయ్ చేసుకొని మనం చక్కగా ఆసనాలు వేసుకోవచ్చు. సింపుల్ ఆసనాలు అండి. ఇలా బద్ధకోణ ఆసనాన్ని ఊరికే మూవ్మెంట్ ఇస్తున్నాం అని కాకుండా మీరు శ్వాస ఇస్తూ మూవ్మెంట్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి. కళ్ళు మూసుకోండి, చక్కగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకుంటూ మూవ్మెంట్ ఇవ్వండి మా అలా 1 బ్రీత్ తీసుకుంటూ 2 3 4 5 అలా ఒక 1 or 2 మినిట్స్ ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత మనకు చాలా బాగా యూజ్ అయ్యే జాను శీర్షాసన, నిజంగా ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పొచ్చు. ఇలా ఒక లెగ్ ని ఫోల్డ్ చేయండి, ఇంకో లెగ్ ని చాపండి. దీనిని చాలా వేరియేషన్స్ లో చేసుకోవచ్చు, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేసుకోవచ్చు అండి. 2 చేతులు పైకి తీసుకొని లెగ్ స్ట్రైటన్ చేసిన సైడ్ కి ఇలా టర్న్ అవుతూ ఏకపాద పశ్చిమోత్తాసన స్థితిని మనం ఫాలో అప్ చేయాలి. పాదం యొక్క ఎడ్జ్ భాగాన్ని ఇలా ఇంటర్లాక్ చేసి స్లోగా మీ ఫోర్ హెడ్ ని ఇలా పాదానికి టచ్ చేస్తూ అలా హోల్డ్ అనకండి. ఇలా చేయడం వల్ల మనకి యూట్రస్ యొక్క 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ ఓవరీ, రైట్ ఓవరీ, అక్కడ మంచి బ్లడ్ ఫ్లో, ఆక్సిజన్ ఫ్లో చక్కగా జరిగి మనకు ఆ పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్ చేయబడుతుంది. అలా హోల్డ్, దెన్ స్లోలీ కమ్ బ్యాక్. దీన్ని ఇంకా కొంచెం స్ట్రెచ్చింగ్ ఇస్తూ, అంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇటువైపే స్ట్రెచ్ పడుతుంది, మనకి ఈ ఓవరీ మీద స్ట్రెచ్ పడుతుంది. 2 వైపులా స్ట్రెచ్చింగ్ జరగాలి 2 ఓవరీస్ మీద అంటే మనం జాను శీర్షాసని ఇంకో వేరియేషన్ లో చేసుకోవచ్చు. ఏ కాలు చాపామో ఆ చేతిని ఎగ్జాక్ట్ నీ పాయింట్ దగ్గర డౌన్ చేసి ఇలా యాంగిల్ దగ్గర తీసుకుని టచ్అప్ చేస్తూ ఈ హ్యాండ్ ని ఇలా ఆకాశం వైపు చూపిస్తూ పూర్తిగా టర్న్ అవుతూ మీ చేతి యొక్క ఆర్మ్ అనేది ఇలా చెప్పు వెనక భాగాన ఉంటూ ఈ షోల్డర్ పార్ట్ ని ఆకాశం వైపు చూపిస్తూ ఫుల్ డౌన్వర్డ్ స్ట్రెచ్ ఇవ్వండి. ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. అలా హోల్డ్, ఈ వేరియేషన్ లో కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనకు 2 ఓవరీస్ మీద ప్రెజర్ వస్తుంది అనమాట. అలా హోల్డ్ 1 2 3 4 5. హోల్డింగ్ లో బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ యథాస్థితికి రావాలి, స్లోగా నార్మల్ పొజిషన్ కి రావాలి. అండ్ ఇందులోనే ఇంకో వేరియేషన్ ఏంటంటే లైక్ ఈ హ్యాండ్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ నీని టచ్అప్ చేస్తూ దీన్ని మనం పూర్తిగా ఇలా బెండింగ్ ఇస్తూ ఇలా కూడా చేయొచ్చండి. జాను శీర్షాసనంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఈ వేరియేషన్ కూడా ట్రై చేయొచ్చు. అలా హోల్డ్ 1 2 3 4 5. స్లోలీ కమ్ బ్యాక్, నార్మల్ బ్రీత్. ఇదే యాక్టివిటీని ఇటువైపు కూడా పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ నార్మల్ గా మీరు బేసిక్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇలా ఏకపాద పశ్చిమోత్తాసనాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఓకే వీఆర్ ఫైన్ అనుకున్నప్పుడు ఇలా పరివృత్త జాను శీర్షాసనాన్ని ట్రై చేయొచ్చు. పూర్తిగా సైడ్ కి పూర్తి స్ట్రెచ్ ఇవ్వాలి. ఈ చేతిని ఇలా ఆకాశం వైపు చూపిస్తూ మనం కూడా ఇలా ఆకాశం వైపు చూస్తూ ఎంత వీలైతే అంత స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. అలా హోల్డ్ 1 2 3 4 5. అండ్ దెన్ ఇదే మూమెంట్ ని ఆపోజిట్ ని టచ్అప్ చేస్తూ ఈ హ్యాండ్ తో ఇలా సైడ్ కి స్ట్రెచ్ చేయొచ్చు అనమాట. ఇలా 1 2 3 4 5. రిలాక్స్. సో మనకు యూట్రస్ కి మంచి బ్లడ్ ఫ్లో అందడమే కాదండి, మనకు సైడ్ ఫ్యాట్, హిప్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ చక్కగా తగ్గుతాయి అనమాట. సో ఇది కూడా మాకు రాలేదండి, మేము చేసుకోలేకపోతున్నామంటే ఇలా వి షేప్ లో కొంచెం లెగ్స్ రెండింటిని వైడన్ చేసేసి 2 చేతులు పైకి తీసుకుని మీరు ఏకపాద పశ్చిమోత్తాసనాన్ని లెగ్ బై లెగ్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఇలా. లేదా ఆపోజిట్ ని టచ్అప్ చేస్తూ ఇటు సైడ్ కి పూర్తిగా బెండ్ అయ్యి ఇలా టోస్ పట్టుకుంటూ మూమెంట్ ఇవ్వండి మా. సో మీకు ఈ ఒక్క మూమెంట్ వల్ల చాలా రిజల్ట్ ఉంటాయి. మీకు పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి, నడుము ఫ్యాట్ తగ్గుతుంది,
అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. మనకి ఎప్పుడైతే నడుము చుట్టుకొలత అన్ఈవెన్ అవుతుందో అక్కడే పీసీఓడి పీసీఓఎస్ స్టార్ట్ అవుతాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. సో మనం ఎప్పుడైతే ఫిట్ గా ఎక్స్ట్రా ఫ్యాట్స్ ని తగ్గిస్తూ ఉంటామో మన ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇలా కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు అంతే. ఇంకొక సింపుల్ ఆసనం వచ్చేసి భుజంగాసనం. ఇలా క్యాట్ స్ట్రెచ్ లోకి వెళ్తూ పూర్తిగా మీ శరీరాన్ని ఇలా నేల కానిస్తూ 2 చేతుల్ని షోల్డర్ పాయింట్ దగ్గర ఇలా ప్రెస్ చేస్తూ చిన్ మీద ఉంటూ 2 కాళ్ళని ఫ్లాట్ గా పెట్టి స్లోగా మీ అప్పర్ బాడీని కోబ్రా పోజ్ లోకి తీసుకురావాలి. దీన్ని భుజంగాసనం అంటాం. అలా హోల్డ్ ఫర్ ఫ్యూ సెకండ్స్. కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీత్. 1 2 3 4 5. స్లోలీ డౌన్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ అవ్వండి. ఇలా ఒక 3-4 ప్రాక్టీసెస్. తర్వాత అధోముఖాసనం. మోచేతుల్ని ఇలా డౌన్ చేసి హిప్ పైకి తీసుకొని తర్వాత చేతుల మీద పర్వతాసన స్థితిలోకి వస్తూ ఇలా అధోముఖాసనలోకి రావాలి. అలా రిలాక్స్. 1 2 3 4 5. కమ్ బ్యాక్. నార్మల్ బ్రీత్. తర్వాత దీంట్లో ఇంకో వేరియేషన్ ఇలాగే ఉంటూ జస్ట్ మీ లెగ్ ని సైడ్ కి అలా క్రాసింగ్ చేయాలి. ఇలా జస్ట్ లిజర్డ్ పోజ్ లాగా చేసుకోవాలన్నమాట. సో మనకి యూట్రస్ ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో ట్యూబ్స్ వాటి ఫంక్షన్ బాగా పెరుగుతుంది. ఆక్సిజన్ ఫ్లో బ్లడ్ ఫ్లో పెరిగి మనకు పీరియడ్స్ అనేవి బాగా రెగ్యులేట్ అవుతాయి. అలా లెగ్ బై లెగ్ రౌండింగ్ గా వెళ్తూ అలా స్ట్రెచ్ చేయండి. సో మనకి స్ట్రెచ్చింగ్ తో పాటు యూట్రస్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది. అక్కడ ఫంక్షనింగ్ అనేది రెగ్యులేట్ కాబడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. అలా చాలు. ఈ 5 ప్రాక్టీసెస్ ఒక 5 మినిట్స్ టైం ఇది కాదు అనుకుంటూ బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చక్కగా పర్ఫామ్ చేయండి అంతే. పీరియడ్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. అలాగే జంక్ ఫుడ్ తగ్గించాలి, ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, చక్కగా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ బాగా తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ కార్బోహైడ్రేట్స్ గుడ్ ఫ్యాట్స్ ఉండేలాగా ప్లాన్ చేయండి. 8 అవర్స్ స్లీప్ ఉండాలి, 3 లీటర్స్ వాటర్ తాగాలి, పీస్ ఆఫ్ బ్రెయిన్ ఉండాలి. కొద్దిసేపు ఒక 1 మినిట్ మెడిటేషన్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ లో వెళ్తే పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి. మీకు ఏ ఇష్యూస్ రావండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.